హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఈ వీడియో మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అలాగే కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. అట్లనే హైప్ చేయండి మన వీడియోస్ని. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఇల్లరికపు ఆడబిడ్డ సిరీస్లో పార్ట్ 18కి వచ్చేసాము. మరి ఈ వీడియోలో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? థ్యాంక్ యూ దోస్తులు. ప్రొద్దున ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్తో పాటు ఇప్పుడు వచ్చే ఇల్లరికపు ఆడబిడ్డ సిరీస్ని కూడా మీరు ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. పూజ ఆడుకోతానవే, అలా ముందట ఆగిర్రగిర ఎందుకు తిరుగుతానవే? మంచి గీనే బెడ్రూమ్లు ఉండక ఇగో గుడ్డు తీసుకురమ్మన్నారమ్మా. ఓ పిల్ల, నేను చెప్పేది నువ్వు అలాకు కనబడకు. కనబడితే ఏదన్నా ఒక పని చెప్తాను. గిన్నె ఉండు, అందుకే నేను గిన్నె తిరుగుతానా. గుడ్డు ఏందే? ఎందుకట? వదినకు జిట్టు దింపేస్తారటమ్మా. బాగా వాంతులు అవుతున్నాయట. ఏంటి, గుడ్డుతోటి జిట్టు దింపుతారా? నిన్ననగా ముసలి ఉప్పుతోటి దింపేసే కానీ కిలో ఉప్పు కథం చేసే సొమ్మని తొడగొడతాండ్రు. నా బిడ్డకు రేపు ఉంటుందో ఉండదో. ఇడిదే ఆ గుడ్డు ఇడిదే, నేను ఒకటి ఆమ్లెట్ వేసుకొని తింటా. అమ్మ ఏందే నువ్వు దిష్టి దింపడానికి తెమ్మంటే నువ్వు తింటా అంటావు. మరి అట్టిగా గుడ్డు పెట్టి ఎత్తాండ్రు. మంచిగా కోడిగుడ్డు కొట్టుకొని తింటే ఎంత కమ్మ ఉంటుంది. ఉడకబెట్టుకొని కూడా తినచ్చు. ఇంతంత పేపర్లా ఒక బండరాయి ఉన్నది, అది పెట్టుకొని పోయి గుడ్డు అని చెప్పుకో. అమ్మ వాళ్ళు చూస్తే నేను దొరికిపోతా. నేను అట్లా అస్సలు చెయ్య. ఇడిదే ఆ గుడ్డు తీసలేసిందా నేను నీకు? వాళ్ళకిట్ట పేపర్ ఇప్పి చూస్తే నా పేరు చెప్పు. అమ్మ ఇచ్చింది నాకు తెలియదని. నీకెందుకు, నేను చూసుకుంటా. సరే నీ పేరు చెప్తా, మరి నాకే తెలియదు. చెప్పపో. అమ్మ మంచి గుడ్డు పట్టుకొని పోయి జిట్టు దింపడం వారెత్తారట. ఈ గుడ్డును చూస్తేనే నోరుడుతుంది నాకు. దీని తల్లి ఎప్పుడు వస్తుందో, నా కడుపులు ఎప్పుడు పడుతుందో. ఏందత్తో ఏం మ్యాజిక్ షోలు చేస్తాను? ఏం లేదు అల్లుడు, తిన్నావా లేదా టిఫిన్? నువ్వు చేస్తే తిందామని చూస్తానా. ఏం టిఫిన్ చేసినావు? నేనేం చేస్తానకి ఏం శాతం అవుతుంది అల్లుడు. నాకు అమృత వచ్చింది. మీ అక్కతో మాట్లాడుకో, నాతోటి ఏంది నీకు? ఏందిరా మళ్ళీ ఏమంటున్నావు రా అత్తమ్మను? ఏం లేదక్క, కూసో. ఎట్లుందక్క ఇప్పుడు? ఇప్పుడు కొంచెం మంచిగానే ఉందిరా. టాబ్లెట్ వేసుకుంటేనే వాంతులు అయితలేవు, వేసుకోకపోతే అవుతున్నాయి. మరి వేసుకుంటే ఏందక్క? అయితలేవు, నా ఫీలింగ్ అట్లనే ఉంటుందిరా. సరేగానత్త, నువ్వేంది గుడి పెట్టిన కోలేక గట్ల నిల్చొని చూస్తాను. ఎప్పుడు జోకులు ఎత్తాడు అల్లుడు. గడివా అగ్గో, గీడ గుడ్డు పెట్టుకొని ఏం చేస్తానవత్తో? ఏ పిల్లగా గాడ గుడ్డు పెట్టుకొని ఏం చేస్తా నేను? మరి ఏందా గుడ్డు? మీ అక్క పిల్లకు వాంతులైతాన్ని ఇంత జిట్టు దింపుదామని తీసుకొచ్చిన. ఓహో, మా అక్క కోసమేనా నువ్వు తీసుకొచ్చింది? గుడ్డు గిట్ట వాళ్ళ కొట్టుకొని గుట్టుకుమని మింగుతావేమో అని నేను అనుకుంటానా. ఏది తిప్పు చూస్తా. తెచ్చినా కానీ ఏమో ఆమె ఏమంటదో, తీయమంటదో, అద్దంటదో. ఎందుకు వద్దంటది? అవునక్క, నువ్వుది. నేనెందుకు అద్దంటమ్మా, నీ ఇష్టం. దీనికైతే అన్నీ కావాలి. నిన్ననే గంత ఉప్పు తిప్పేసిన, ఇవాళ మళ్ళీ గుడ్డు తిప్పమంటుంది. ఇట్లా రోజుకో గుడ్డు తిప్పేయాలంటే 9 నెలల్లో ఎన్ని గుడ్లు అయితే వాయమ్ము. అది నేను తిప్పితే నీకైతే ఏం అనుమానం కాదు కదా అమృత? ఏం కావద్దమ్మా, తిప్పుండి. తిప్పత్తా, తిప్పు, తొందర తిప్పు. తొందర బిందర అనబడితివి, నువ్వు తిప్పు. తొందరే మద్దుతి, మెల్లనే తిప్పుకో. మంచిగా కూర్చొని ఏందో చూస్తాండు సుతారం. సిటారా పొటారా, సిటారా పొటారా. నీకే తలిగిందో, నీ కడుపులున్న బిడ్డకు తలిగిందో, ఇరుగు దిష్టో పొరుగు దిష్టో, నీ తమ్మని దిష్టో, మీ ఇంట్లో నానమ్మ ముసలు ఉన్నదే దాని దిష్టో. దిష్టి దిగాలే దిగాలే, పోవాలే పోవాలే. సిటారా పొటారా, సిటారా పొటారా. చిక్కు చిక్కు రాయిలు, చిక్కు బుక్కు రాయిలు. దిగాలే దిగాలే, దిష్టి దిగాలే. సిటారా పొటారా, థూ 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 థూ. కుచు 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 కుచు. పోయింది పోయింది పోయింది, థూ 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 థూ. ఓ అత్తమ్మ, ఏం చేస్తాను గుడ్డును పట్టుకొని? ఆయన గుడ్డులోకి వెళ్ళి పిల్లరాజిక్క. ఓ అత్తమ్మ, సాలిగా నువ్వు జిట్టు దింపెత్తానవా? ఇంకేమైనా మంత్రాలు ఎత్తానవా? నీకైతే జిట్టు దింపుడు శాత కాదు, నేను దింపితే ఏదో టనుడైతే బాగా శాతనైతుంది. అయిపోయింది అత్తమ్మ, అయిపోయింది అయిపోయింది. జిట్టు దింపేసింది అత్తమ్మ అని మీ అమ్మకు, నాన్నకు, మీ నానమ్మకు, తాతయ్యకు అందరికి చెప్పి కాలు చేతులు కడుక్కొని వండుకో, పోతుంది ఇక జిట్టి. సరే అత్తమ్మ. నువ్వు జిష్టి దింపేసినావని అందరికి చెప్పకపోతే జిష్టి పోదా ఏంది?
నీకు ఎటకారం బాగా అయితే అందలుడు. నీకు కూడా తిప్పమంటావు ఏంది? మంచిగా ముద్దపప్పు లెక్క కూసున్నావు. సరే గాని ఆ గుడ్డు ఎడవారెత్తావు మరి? ఎవరు కాలు దొక్కని కాడ 3 దారులు ఉన్న కాడ వారెత్తావా, లేక అట్లే తీసుకపోయి ఆయనతో గుడుక్క నోట్లు వేసుకుంటావా? ఏందో జిట్టి బిట్టి అంటారు కానీ నిజంగా జిట్టు ఉంటుందా? నాకైతే ఏందో పట్టిదే అనిపిస్తుంది. అట్టిదే కావచ్చమ్మా, నిజంగా జిస్టిలు ఇవన్నీ ఉంటాయి అసలు. మరికి గుడ్డు పట్టిగా వారసుడు ఎందుకు అలడు? ఒకటి ఆమ్లెట్ కొట్టేయన్నా నీకు? ఓ పోయి నాకే కొట్టిస్తావా? ఏమద్దు, అసలు ఏందో చదివినావు, ఏం మంత్రాలు వేసినావో ఏమో. ఏ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? గుడ్డు లోపలికి పోతాయి ఏమన్నా మంత్రాలు? ఏమో ఎవరికి తెలుసు. ఆయనతో నీ బిడ్డ కొంగ పట్టుకొని తిరగానని ఏం చెప్తానవో. అబ్బో నాకు గట్లాంటి అత్తే ఇప్పటికి ఎన్నో ఏద్దు. నువ్వు గిట్లుందువా, నేను గిట్లుందునా? సరే ఈ గుడ్డు గడ వారేసొత్తా. చూస్తుంటే మా అత్తమ్మ వారిసి తట్టలేదు కదా. ఈ గుడ్డును చూస్తే పారే బుద్ధి అయితే లేదు. తినన్నా అద్దా ఆలుడు అన్నట్టు ఆయనతో నేను ఇప్పటిదాకా చదివినాయి అన్ని గుడ్డులకు పోలే కదా. అవ్వో ఆయనతో నాకేమన్నా అయితే. అమ్మ పేపర్లో రాయి పెడదామంటే ఎక్కడుంది? ఒక్క రాయి దొరుకుతలేదు. ఏంటి పిల్ల, ఈ పిల్లకైతే ఏం దొరకాయి? ఇవో నేను ఇప్పుడు ఏమి అది నాకు జిట్టి దింపేసిన ఈ గుడ్డు గడ వారేయాలి. ఏంది పూజ? రాయి ఏంది, పేపర్ ఏంది? కాదు మధు, అమ్మ. ఏ పిల్ల జరుగు అడ్డం. గుడ్డు వారేసత్తా. ఏందో పిసొరుతుంది నాడు. ఏమో నీకు పని పాట లేదా ఏంది? వంటింట్లో ఏమన్నా పని చేయపో, ఊకే గిన్నె తిరుగుతుంది. నువ్వే అన్నావే మమ్మీ గిన్నె తిరుగు వంటింట్లకు వాళ్ళ ముందరికి పోకని. కుర్రకి ఆడ అల్లుడు ఉన్నాడు, అల్లుని ముందట యాటికింగ్ చేస్తానా. గుడ్డు దింపేసిన అవతల వారేసుడే. ఇప్పుడు ఇది గుడ్డు ఆమ్లెట్ వేసుకుంటా అంటే కదమ్మా. ఏడని మొగుడు నన్ను ఏడ తిననిస్తాడు. ఎప్పుడు నా చుట్టే తిరుక్కుంటా ఇంకా గుడ్డు వెనకకి ఎందుకు పెట్టుకున్నావు, ముందట ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతాడు. ఏం ముచ్చట పెడతాండ్రు? అదే గుడ్డుతోటి మీ బిడ్డ కూడా తీస్తాను ఏంది జిష్టి? అగజుడు 24 గంటలు నా మీదనే. గిదేదో నా మీద పెట్టే ధ్యాస ఇంకేదైనా బిజినెస్ మీద పెడితే కోట్లు సంపాదించుతుండే అల్లుడు. అట్లనా అత్తమ్మ? ఎప్పుడు నన్ను పట్టుకొని వెళ్ళాడతాడు. అబ్బా ఇడ్లీలు కమ్మగైనాయి కానీ ఇట్లా తినంగానే గట్లా అరుగుతాయి ఇడ్లీలు. ఏం ఇడ్లీలో ఏమో మళ్ళీ ఆకలి మునుగుతుంది. ఇడ్లీలు తిని కూడా బాగానే సేపు అయింది కదనమ్మా, అందుకే ఆకలి అవుతుందేమో. ఇక వంట స్టార్ట్ చేస్తే తినచ్చు మధ్యాహ్నం వరకు. అవ్వో ఇక టిఫిన్ చేసుడుతోటే నాకు నా బిడ్డకు ఇదైతుంది. వంట నువ్వే ఎత్తేంది అది. ఏమైతుంది నీకు నీ బిడ్డకు? నిన్న పప్పు నేనే నానబెడితి, రవ్వ నేనే నానబెడితి, రాత్రి రుబ్బి ఎడబెడితి. ఇక పిండి తీసి ఇడ్లీ పాత్రలలో పెట్టి స్టవ్ మీద పెట్టుడు కట్టమైందా మీ ఇద్దరికి? ఎట్లా పెడితే అయితే అది. పల్లి చట్నీ వాళ్ళు చేసిండ్రు, సాంబార్ వాళ్ళు చేసిండ్రు. కుక్కర్లో పప్పు ఉడికిచ్చి సాంబార్ చేసుడు, పల్లీలు గింతంత గోలిచ్చి పచ్చడి చేసుడు కట్టమవుతుందా? మరి ఏం కూరలు అండు? కూరగాయలు కోసిస్తే అండుతాం. అమ్మ నేనైతే వండ. ఏందిరా పూజకు నేను కడుపుతోటి ఉంటే ఇష్టం లేదేంది? అంత ఎట్లా పెడతాంది ముఖం. ఏ గదేం లేదక్క, పని చేయమంటే వంగుతలేదు గంతే. ఈ వార్త తెలిసినప్పటి నుంచి ఒక్కనాడన్నా సంతోషంగా లేదురా. నాకైతే గట్లనే అనిపిస్తుంది. ఏం లేదక్క, ఇన్ని రోజులు నువ్వు అన్నీ వేసి పెట్టినావు కదా, ఇక నువ్వు కూసినేసరికి దానికి కట్టమవుతుంది గట్లా. ఏమైంది పూజమ్మ, మూత ఎట్లా పెట్టినావు? ఇద్దరు కలిసి వెయ్యండి. మీ అమ్మ ఒక్కతే ఎట్లా చేస్తుంది? నేనడా టిఫిన్ ప్లేట్లు ఇడ్లీ పాత్రలు అవన్నీ దోమాలే, కానీ బోలు ఉన్నాయి సింకు నిండా. అమ్మ నువ్వు బోలు దోమతా అంటే చెప్పు, నేను చేస్తావంట. అవ్వో ఇడ్లీ పాత్రలు గడుగుడు అంటే నాతోటి కాదు అవ్వ, ఎండిపోతే రాకి కావాలి. అస్సలు గడగా నేనే అంటే చేస్తా. మీ అత్త కూరగాయలు కోసిస్తుంది, నేను చేస్తా. పనులన్నీ నాకే పెడతాను, చెయ్యలేక చచ్చిపోతానా. అక్క దగ్గర పోయి ఇవన్నీ చెప్పాలి. ఇంకేంది వదినమ్మా, ఏం కూర వండుతావు? ఇక నువ్వు నీ బిడ్డతో పాటు రెస్ట్ తీసుకో. అదినే నీ బిడ్డ రెస్ట్ తీసుకుంటాంది కదా, నువ్వు కూడా నీ బిడ్డను పట్టుకొని రెస్ట్ తీసుకో. గిన్నేళ్ళు కట్టపడ్డావు చాలు అయ్యా. నేను రెస్ట్ తీసుకొని తినుకుంటామంటే ఎవడు చేయాలి పని? చూసినావు కదా నా కోడలు మూతి ఇట్లా పెట్టుకొని ఎట్లా పోతుందో. ఇడ్లీ చేసింది గంతే. ఏ గంతుకు కాదనే బోళ్ళు తోమాలని గట్లా పెట్టింది మూతి. అమ్మ చిక్కటి పాలు పోయమన్ననే పోసిండా? పోసిండ్రా, చిక్కగా ఉన్నాయి పాలు. వాయనమ్మా పాలు మంచిగా చిక్కగా మరిగిచ్చి ఇంత పౌడర్ వేసుకొని కలుపుకొని రాండి. ఎందుకని నేను తాగుతావా? అవుగాని ఎవరు తాగితే వాళ్ళకి బలం వస్తుంది. నీకు సాధన అవుతలేదు కదా. నాకు కాదు వదినమ్మా, అమృతకి. అమృతకా
నేను నీకేనేమో నువ్వే తాగుతావేమో అనుకుంటానా. ఇంకా నయం, నిన్ను కలుపుకొని తాగమన్నా అని నువ్వు తాగలేవు. తాగుతాయింది దాన్ని కలిపేటప్పుడు నేను ఇంత నోట్లో పోసుకుంటా పొడి. నన్ను తిన్నావా తాగినవా అనేది అడగది. దీని బిడ్డకైతే సేవలు చేయమంటుంది. ఏం పౌడర్ అది? అది ప్రోటీన్ పౌడర్, డాక్టర్ రాసిచ్చింది. తాగితే ఏమవుతుంది? బలం వస్తుందా బిడ్డకు? తల్లి బిడ్డ ఇద్దరు బలంగా ఉంటారు. గట్లా నేను పూజకు చూపెట్టిన కబోర్డ్లో పెట్టిన 2 స్పూన్లు నిండా పోసి కలుపుకొని రా, చిక్కటి పాలల్లో మరిగించుకొని. పాలు చిక్కగా మరిగి అన్నట. అవి ఆల్రెడీ చిక్కగా ఉన్నాయి, ఇంకా చిక్కగా మరిగితే కిందికి వెళ్ళన్నా అద్దా పాతమైతుంది కదనమ్మా చిక్కగా మరిగితే. ఏం కాదత్తమ్మా, అమ్మ చెప్పినట్టు కలుపుకోనరా. ఈ అల్లునికైతే బాగా తెలుసు. నీ పిల్ల నీళ్ళు పోసుకుంటే కూడా గవి అన్నీ తెస్తావా? తెచ్చుడే అత్తమ్మా, ఎవరికైనా తెచ్చుడే అవి. బాలమని ఆయనతో నువ్వు తాగేవు, ప్రోటీన్ పౌడర్ అంతా ఖతమవుతుంది. నాకేం లేవు తినడానికి, గదే తాగుతా. గట్లాంటి ఎంత వాసన వచ్చి మునుగుతాయి. గట్లాంటివి తాగనే నేను. మంచిగా కాజలు, బాదంలు, పిత్తలు అవన్నీ పొడి కొట్టుకొని మంచిగా పాలలో కలుపుకొని రోజు తాగుతా. ఓ గదేనా అయితే నీ సీక్రెట్? ఇక తొందర తీసుకురా పోవానమ్మా, టైం అయింది అమృతకు. మా తెత్త ఇక పాలన్నా కలుపుకొచ్చుకొని బిడ్డకు పోతేంది జరగదట బిడ్డ పక్క నుంచి. ఆమె కూసోమ్మని అంటనే లేదు, ఇదే వచ్చి కూసుంటుంది ముందుగాల. చూసినావారా నీ పెండ్లం ఎట్లా మూతి తిప్పుకుంటా పోతుందో? గీమె ముందట గమెకి ఎట్లా మూతి తిప్పుకుంటా పోతే గీమెకి ఎట్లుంటుంది? ఈమె ఇంకెక్కువ చేయదా? ఏమన్నా చేసుకోనమ్మా, కోడలు పని చేయదా ఇక? అబ్బా అమ్మ, ఈమె ప్రెగ్నెంట్ అవడేమో కానీ నా సాగుకి వచ్చిందే. అంట వేయడానికి వచ్చినావా? ఇక బండెడు బోలు దోంచి వచ్చిన ఇప్పుడే. అంట కాదు, పాలట చిక్కగా మరిగి అన్నట. చిక్కటి పాలను చిక్కగా మరిగిచ్చి ప్రోటీన్ పౌడర్ కలుపుకరమ్మన్నది 2 చెంచాలు. కలుపుకపో, నాకెందుకు చెప్తాను? నీకేం చెప్తలేంటి బిడ్డ, అడుగుతాన్నావని చెప్పిన. నీకేడుందో తెలుసట కదా డిబ్బి, ఏడబెట్టినావు? ఓగా కబోర్డ్లు ఉన్నదమ్మా. ఏడున్నదే? అది ఇదే, నేను 2-3 చెంచాలు అంత తింటా. గద్దింటావానే అమ్మ? ఏమవుతుంది తింటే? గద్దింటే మస్తు బలమాట. ఇడిదే ఏందో ఏమో, తీసుకొని తిను, నేను పోతాను. నేను కొంచెం వండుకుంటా. ఏక పాలన్నా స్టవ్ మీద పెట్టలేవే? పెట్టుకో, నేను అసలు నేను వంట. ఇదేందో ఏమో, మొత్తం నాకే తలిగి తట్టున్నది. ఇంతేమన్నా సాయం చేస్తే ఏంది అవ్వకు? ప్రోటీన్ పౌడర్ నేనైతే తింటా, 4-5 చెంచాలు తింటే ఎనర్జీ వస్తుంది. అప్పుడు వంట వేయచ్చు. అన్నే వంట వేయమంట 6. నేను కమ్మగా మింగుకుంటే చేస్తాను, ఆరేం పోతుంది. ఈ అమృత పాలు తెచ్చిన పటు. సాల్నా ఇంకో పెద్ద గిలాసు దేవన్నా? నీ మూతికి ఏమైంది అత్త? నా మూతికి ఏమవుతుంది కానీ నీకెప్పుడు నా మూతి నా ముక్కే కావాలి. నా బిడ్డ కన్నా ఎత్తనో చెయ్యనో కానీ ఈ అమృతకైతే బాగా ఎత్తన్న కడుపుతోటి ఉంటే. ఇక నా బిడ్డకు ఎవరు చేస్తారో ఏమో. మూతికంతా ఏమో అంటింది వదినమ్మా. ఏమంటుంది? అబ్బా వాసన అంత ఎట్లనో ఉన్నది ఏందమ్మా? అట్లా అనద్దు బిడ్డ, తాగాలే. కమ్మగా ఉన్నది ఆసన. ఆసనకేమైంది? ఆసన్నే గిట్లున్నది, తాగుతూ ఇంకెట్లుంటుందో. కమ్మగా ఉన్నది ఆసన్నే అనుకున్నా కానీ అది కూడా కమ్మగా ఉన్నది. నీకెట్టో తెలుసు అత్తమ్మా? నా పెద్ద బిడ్డ నీళ్ళు పోసుకున్నప్పుడు కూడా గిట్లాంటిదే సేమ్ తెప్పించినాం, అందుకే తెలుసు నాకు. పెద్ద బిడ్డ నీళ్ళు పోసుకుంటే నీకెట్లా తెలిసింది టేస్టు? ఇక నేను నీళ్ళు పోసుకోలే, నేను పిల్లల్ని కానలే. సేమ్ గిట్లాంటిదే పంపించిండు మా ఆయన దుబాయ్కి వెళ్ళి, అందుకే చెప్తాన్న టేస్ట్. ఆ ప్రోటీన్ పౌడర్కి నువ్వంటే బాగానే ఇష్టం ఉన్నట్టున్నది కదా? నేను గదే వాడినా, అందుకే కావచ్చు నీ మూతిని ముద్దించుకున్నది. మూతిని ముద్దించుకున్నది? ప్రోటీన్ పౌడరు మొత్తం నీ మూతి కంటింది, చీర మీద పడ్డది. ఈ పిల్లకు ఎంత పోసిన రంగు అచ్చుడే లేదు. పోసుకుంటా కలిపిన అది తెల్లగా ఇది తెల్లగా, పాలు తెల్లగా, ఏం రంగు ఏర్పడతలేదు చూడు. తెల్లగా ఉన్నాయి పాలు. గిలాసలో పోసినావా నోట్లు వేసుకున్నావా ఇంత మర్చిపోయి? నోట్లు ఎందుకు వేసుకుంటా? నేను కదా నేను చెప్పిన కదా నీకు, కాజులు బాదములు గవి తాగుతా నేను. మరి నీ మీద ఎందుకు పడ్డది అని అడుగుతాను అత్త. మూతి కడుక్కొని రాపోండి వదినమ్మా, మొత్తం మూతి కంటింది. ఇక పిల్లకు పాలల్లో పోతా ఉంటే అంత గాలికి వచ్చిన మీద పడుడు, ఎగురుకుంటా పడుడు. అయ్యో మొత్తం వేస్ట్ పోయిందా ప్రోటీన్ పౌడరు?
ఇక గట్టనే పోతుంది, మరి ఏం చేస్తాం. అందులో ఫ్యాన్ కూడా లేదు కదా వదినమ్మా. ప్రోటీన్ పౌడర్ ఎందుకు ఎగిరే? ఏం పాడో ఏమో. నోరు తెరిచి పెడితే అయిపోవు, ఇంత నోట్లో పడుతుండే వట్టిగా చీర మీద పడ్డది. అల్లుడు భలే మాట్లాడతాడు. నీకు రాబుద్ది అయితే చెప్పు, నీకు గిలాసుడని పాలు వాళ్ళు ఇంత ప్రోటీన్ పౌడర్ కలుపుకొని అత్త. నాకు అద్దుతి కానీ నువ్వు ఇంత తాగి రాకపోయినావు అత్త. మా అక్కకు జిట్టు తలుగుతుంది. ఏమైనా గ్లాసుడు పాలు అంటున్నావు. అరే ఈ పండ్లు అయిపోయినాయిరా, ఒక 5-6 రకాల పండ్లు పట్టుకొని రా అక్కకు. పట్టుకొస్తా అమ్మా. ఏం పండ్లు తింటావే? ఏమేమి ఇష్టం నీకు? ఒప్పటి పండ్లు తప్ప అన్ని రకాలు తేవచ్చు. ఇక పైనాపిల్ కూడా తినద్దంటారు కానీ పైనాపిల్ తెచ్చినా మంచిదే, మనం తినచ్చు ఇంట్లో. పైనాపిల్, కిందాపిల్ అవన్నీ నువ్వు కొనుక్కొత్తేంది అత్త? ఆ కాడ గన్ని పైసలు ఏడున్నాయి అల్లుడు, లేకనే కదా మీ ఇంటికి వచ్చి ఉంటాన్నా. నాకు ఇచ్చేటివి ఉన్నాయి కదా ఎట్లా బాకీ, తెత్తేమవుతుంది? అగో చూడు వదినమ్మ ఎట్లా అంటాడో మీ అల్లుడు. ఓకే కదే జల్ది ఇస్తాడు. మరి ఎట్లా దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. చిక్కటి పాలట, ప్రోటీన్ పౌడర్లట, 5-6 రకాల పండ్లట, గన్ని పండ్లు తింటారు ఇల్లు. మీరు కూడా గట్లనే తింటారా దోస్తులు? మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం మరి. బాయ్.